నేను జర్నలిస్ట్ అవుతా. కొంతమంది మాట్లాడే మాటలు విజ్ఞత కలిగి ఉందా, తెలివి ఉందా? మాట మాట్లాడే ముందు మంచి చెడు ఆలోచించాలి కదా అంటారు. అవునులే, శకును లాంటి బుద్ధి ఉన్నోడికి మంచి సత్ప్రవర్తన ఎలా వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది అంటే, సంజయ్ రావు పరిచయం అక్కర్లేని పేరు. శివసేన పార్టీకి సంబంధించి రెండు ముక్కలుగా కావడంలో, అలాగే శివసేన పార్టీలో శకుని ఎవరైనా ఉన్నాడు అంటే ఈయన అని చెప్తుంటారు. అలాంటి సంజయ్ రావు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు కాదు కొంత తలతిక్క వ్యాఖ్యలు చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగున్నోళ్ళు ఎవ్వరు కూడా అలాంటి మాటలు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని పూడ్చి పెడతా అంటూ సంజయ్ రావుత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన ఆర్టికల్ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. సంజయ్ రావుత్ ముద్దుగా శకుని మామ అని పిలుస్తుంటారు. అసలు శివసేన పార్టీ రెండుగా చీలిపోవడానికి కారణం కూడా ఈయన. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రేను సర్వనాశనం చేసేంత వరకు ఈ సంజయ్ రావుత్ నిద్రపోలేదు. ఇక మన చరిత్ర గురించి చెప్పుకుంటే కనీసం 4 మంచి మాటలు ఉండాలి అంటారు. ఆ 4 మంచి మాటలే నీ ప్రవర్తన ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీకు ఇచ్చే విలువ ఏంటి, నీ గౌరవం ఏంటి అనేది దిశానిర్దేశం చేస్తాయని చెప్తారు. కానీ సంజయ్ రావుత్ గురించి చెప్పుకోవడానికి ఒక్క మంచి మాట కూడా లేదు. శివసేన లాంటి పార్టీని రెండుగా చీల్చడంలో శకుని మామ పాత్ర పోషించి అప్పుడు కౌరవులకు పాండవులకు మధ్య చిచ్చు పెట్టినట్టు ఇక్కడ శివసేన పార్టీలో చిచ్చు పెట్టిన అతిరథ మహారథులలో ఈయన కూడా ఒకడని చెప్తుంటారు. అంతేకాదు ఉద్ధవ్ ఠాక్రే మొత్తం ఏమంటారు సర్వనాశనం అయిపోవడానికి కూడా మూల సూత్రం ఈయనే అని చెప్తారు. అంతేలే, ఇలాంటి బుద్ధున్నోని పక్కన పెట్టుకుంటే పాపం అప్పుడే తెలుసు కదా శకుని నమ్ముకున్న కౌరవులు ఏమయ్యారు అనేది. పాపం ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా అలానే అవుతూ వచ్చారు. అయినా కూడా ఈయన బుద్ధి మారలేదు. ఎలా మారుతుంది? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకల దాకా పోదు అంటారు కదా. ఈయన బుద్ధి మొదటి నుంచే ఉన్నప్పుడు అది ఎప్పటికి మారుతుందని ఆశించడం కూడా కొంత అతిశయోక్తే అంటున్నారు. అటువంటి సంజయ్ రావుత్ ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నాడు. నిన్న సంజయ్ రావుత్ మాట్లాడుతూ ఔరంగజేబును మహారాష్ట్రలో పూడ్చిపెట్టినట్లు ప్రధాని మోడీని కూడా పూడ్చిపెడతాం. ఔరంగజేబ్ గుజరాత్ లో జన్మించాడు. నరేంద్ర మోదీ పుట్టిన ఊరిలోనే ఔరంగజేబ్ పుట్టాడు. అటువంటి ఔరంగజేబును మహారాష్ట్రలో పూడ్చిపెట్టారు. ఇక ఇప్పుడు నరేంద్ర మోదీ వంతు వచ్చింది. నరేంద్ర మోడీని కూడా 10 అడుగుల గుట్టలో పూడ్చిపెడతామంటూ నోటికి వచ్చినట్లు వాగాడు. కానీ పరిస్థితి చూస్తుంటే సంజయ్ రావుత్ మరలా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఈయనకు ఏమనాలి? 10 అడుగుల లోతు తీసి నరేంద్ర మోదీని పూడ్చిపెడతాడట. ఎందుకు? ఏ కారణంతో? అంటే నరం లేని నాలుక కదా, ఏం మాట్లాడినా కూడా అయిపోతుంది, లేకపోతే నన్ను జనాలంతా మర్చిపోతున్నారు, నాకున్న ఆ కాస్త పుస్త గుర్తింపు పోతుందో, మంచో చెడో నన్ను నా గురించి నలుగురు మాట్లాడుకుంటే చాలు అని మాట్లాడతారు. అసలు ఔరంగజేబ్కి నరేంద్ర మోదీకి అసలు ఏమన్నా సంబంధం ఉందా అనడానికి కొంచెం బుద్ధైనా ఉండాలి కదా, అనే ముందు ఆలోచన అయినా ఉండాలి కదా, లేదా తెలివైనా ఉండాలి కదా. ఏది పడితే అది మాట్లాడేయడమనా? మాట్లాడే ముందు ఆలోచన లేదా? ఔరంగజేబు భారతదేశాన్ని, భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే భారతదేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలపాలి అని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మానికి మూలమైన ఆలయాలను అరబ్ కంట్రీలో కూడా నిర్మించడానికి కారణభూతులవుతున్నాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తూ భారత నిర్ణయం ఎలా ఉంటుంది అని ఆలోచించేలాగా అవుతున్నాడు. ఆర్థికంగా భారత్ని 3వ స్థానంలో నిలబెట్టగలిగాడు. మొదటి స్థానానికి తీసుకెళ్లడమే తన లక్ష్యం అని చెప్పాడు. 500 ఏళ్ళు అయోధ్య రామ్లల్లా ఆయన పుట్టిన ప్రదేశంలో విగ్రహ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం కోసం లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు ఆ గుడిని కట్టి రామ్లల్లా, రాముడు చిన్నతనంలో ఎంతే అందంగా ముద్దుగారుతూ ఉండేవాడేమో అనేలాగా విగ్రహాన్ని ప్రదర్శించాడు. ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక సామెత ఉంది లేదు, మొరటోడికి ఏం తెలుస్తుంది మొగల్ పువ్వు వాసన అని. ఇలాంటి మూర్ఖులకు మహానుభావుల విలువలు తెలియదు. ఇది ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ మీద అభిమానంతోనో, బీజేపీ మీద అభిమానంతోనో కాదు, ఈ దేశం మీద అభిమానంతో చెప్తున్నాను. ఈ దేశం ఈరోజు ఎదుగుతున్న తీరు చూసి దానికి కారణమైన వాళ్ళను ఖచ్చితంగా పొగడాల్సిన బాధ్యత గల ఒక భారతీయ పౌరురాలుగా చెప్తున్నాను. అరెస్ట్ అయ్యేలాగా కాదు, ఇలాంటి వాళ్ళ మీద వెంటనే యాక్షన్స్ తీసుకుంటే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరు ముందుకు రాకుండా ఉండగలుగుతారు. ఎదుటి వారిని తిట్టడము, బూతులు మాట్లాడటము, అహంకారంతో 4 తలతిక్క మాటలు మాట్లాడితే పదవికి విలువ రాదు. మనం చేసే పనుల వల్ల పదవికి విలువ వస్తుంది, మనం మాట్లాడే మాటల వల్ల విలువ వస్తుంది, మనం ఇచ్చే గౌరవం మనకున్న సంస్కారం వల్ల వస్తుంది.
సంస్కారహీనులకు సంబంధించి కనకపు సింహాసనంన సునకమును కూర్చొన్న పెట్టిన ఏవి కాదంట చూసిరా. ఈ సంజయ్ రావుత్ లాంటి వాళ్ళు అలాంటి కోపం చెందుతారని మరికొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. మరి మీరేమంటారు ఇలా గురించి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంత వైరల్గా మారే అవకాశం ఉంటుంది. అండ్ సపోర్ట్ చేయండి. చాలా మందిని ఛానల్ కోసం సపోర్ట్ అడుగుతున్నాను. బికాస్ మనకు ఒక ప్రాపర్ ఛానల్ ఉండాలి. చాలా మంది అక్క మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం ఆఫీస్కి వచ్చి అని చెప్తున్నారు. బట్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే మనకు ప్రాపర్ ఆఫీస్ లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ప్రాపర్ ఆఫీస్ ఏర్పరచుకోవాలంటే ఎక్విప్మెంట్ కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. కాబట్టి మీ అందరి సహకారం అందిస్తే ఖచ్చితంగా కూడా జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రశ్నించే ప్రజల గొంతుకగా మారడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో స్క్రీన్ మీద 8328500576 ఈ నెంబర్ కోసం యాడ్స్ కోసం సంప్రదించవచ్చు. వీడియో నచ్చింది కదా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.